నమస్కారం అండి. నిన్న నిన్న 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ మనకి మురళీనగర్లో మసీద్ సెంటర్ దగ్గర ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ టైంలో ఇక్కడ రుద్రాక్ష, వరుణ్ తేజ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడ వీళ్ళకి 15 రోజుల క్రితము వేరే గొడవలు జరిగాయి. వేరే పార్టీ వాళ్ళు, ఐ మీన్ లైక్ వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్తో. వాళ్ళలో మోషే అనే పర్సన్ ఉన్నాడు, మోషే అలియాస్ వైకుంఠరావుని. సో వీళ్ళకి ముందు జరిగిన గొడవల కారణంగా వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్లలో ఒకరికొకరికి రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో ఆ టైంలో ఈ మోషే అలియాస్ వైకుంఠరావు అలాగే రిమైనింగ్ ఎవరైతే ఒక 11 మంది అలా ఉన్నారు, సో వాళ్ళంతా బైక్స్ మీద వచ్చి ఇక్కడ ఉన్న రుద్రాక్ష, వరుణ్ తేజ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ మీద కర్రలు, రాళ్లతో వాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ తేజ్ వీళ్ళకి చిక్కి వీళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తరలించారు వాళ్ళ ఫ్రెండ్ సాయి. బట్ అదే టైంలో కేజీహెచ్కి తరలించే మార్గ మధ్యంలోనే తను చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా స్విఫ్ట్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే వితిన్ 1 అవర్లోనే మొత్తం 7 మెంబర్స్ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఇప్పటికీ 11 మెంబర్స్, ఎవరెవరైతే ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 మెంబర్స్ని, అలాగే ఆ క్రైమ్ కోసం యూజ్ చేసిన మొత్తం 3 బైక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మెయిన్గా మేము పోలీస్ నుంచి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎలాంటి లా అండ్ ఆర్డర్కి ఎటువంటి విఘాతం కలిగించినా సరే ఉపేక్షించే సమస్య లేదు. ఇలాగే గొడవల్లో దిగడం కానీ, అలాగే గ్యాంగ్స్ని పెట్టుకొని ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడం కానీ ఇలాంటిది జరిగితే మాత్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సో ఈ టైంలో అందరికీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే, పీస్ఫుల్గా మొత్తం సొసైటీలో ఉండమని ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాము, క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ మొత్తం ఈ నేరంకి సంబంధించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, అలాగే ఇంత స్విఫ్ట్గా రియాక్ట్ అయ్యి అక్యూజ్ని పట్టుకోవడంలో మన ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం అందరినీ, సిపి సార్ అలాగే ప్రశాంతి మేడం గారు ఇద్దరు కూడా స్పెషల్గా అభినందించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 11 మెంబర్స్